నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలు. ಇವಾಗ ರಾಪಕ್ ಕೊಂಡು ಸರ್ ಹೋತಾ ಹೋತಾ అమరంగా చెప్పాను కలుపుకోండి.
నగర ప్రజలకు మరియు చుట్టుపక్కల మండలాల ప్రాంత ప్రజలకు చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ వారి తరఫున నమస్కారాలు. ఈరోజు మీకు కొన్ని సూచనలు చేయాలని మీ ముందుకు వచ్చాము. ఇక్కడ చెక్ స్ట్రీట్లో వన్ సైడ్ పార్కింగ్ అనేది సెట్ చేయడం జరిగింది. వన్ సైడ్ పార్కింగు పాదాచారులు నడిచి వెళ్ళేవారు ఫుట్పాత్ మాత్రమే నడవాలని చెప్పేసి కూడా సూచన బోర్డులు పెట్టడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకు చెక్ స్ట్రీట్ బిజీ స్ట్రీట్ కాబట్టి రోడ్డు పైన నడుస్తున్నప్పుడు ఎమర్జెన్సీ వెహికల్స్ అయినా అంబులెన్స్, పోలీసు, ఫైర్ ఇలాంటివి వెళ్ళేటప్పుడు స్లో అవుతుంది, ఆటంకం ఏర్పడతా ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఫుట్పాత్ ఉన్నది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాటిపైననే వెళ్ళాలని విజ్ఞప్తి. మరియు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నైట్ టైము యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందులో ఎక్కువ ప్రధానమైనటువంటి కారణం ఏమంటే ఇప్పుడు అంతా కూడా ఎల్ఈడి బల్బ్స్ ఇలాంటి వచ్చే వెహికల్స్కి, హై ఎండ్ వెహికల్స్కి అంతా కూడా దాంతో డిమ్ అండ్ డిప్ అనేది అప్లై చేయకుండా వెళ్తున్నారు. ఎదురుగా వెహికల్ వచ్చినప్పుడు ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ లేదంటే ముందు వెళ్తున్నటువంటి వెహికల్స్, ఓవర్టేక్ చేసే వెహికల్స్ వీటికి సరిగా కనిపించకపోవడం వల్ల సైడ్కి వెళ్ళిపోయి చెట్టుకు కానీ పోల్ కానీ ఇలాంటి వాటికి డాష్ ఇవ్వడము, లేదంటే మనుషులు ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళను గుద్దడము, తర్వాత ఆగి ఉన్న వెహికల్స్ ఏవైనా ఉంటే కనుక అవి కూడా డిమాండ్ కొట్టకపోవడం వల్ల కనిపించగా వాటిని డాష్ ఇచ్చి వెనక వైపు నుంచి చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ డిమాండ్ అనేది అప్లై చేయాలి. అదేవిధంగా సడన్గా చూస్తున్నాము ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు, అది ఏమాత్రం మంచిది కాదు. వెహికల్ బ్యాలెన్స్ తప్ప అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ట్రిపుల్ రైడింగ్ వల్ల. వెనకలు కూర్చున్న వాళ్ళ ఆలోచనల మేరకు కదలడము చేయడం ఇలా జరుగుతూ ఉంది. దానివల్ల బ్యాలెన్స్ తప్పై పడిపోతున్నారు. అదేవిధంగా సైడ్కు తిరిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తిరిగేటప్పుడు సడన్గా తిరుగుతున్నారు. అలా కాకుండా మనకి ఇండికేటర్ వేసి ఏ వైపుకి వెళ్ళాలనో ఆ వైపుకి ఇండికేటర్ వేసి ఆగి వెనకల నుంచి స్పీడ్గా ఏమైనా వెహికల్ వస్తున్నాయా లేదా ముందు నుంచి ఏమైనా వెహికల్ స్పీడ్గా వస్తున్నాయా గమనించుకొని ఒక 10 సెకండ్లు ఆగి చూసుకొని రోడ్డు క్లియరెన్స్ ఉంది అన్న తర్వాతనే మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ తీసుకోవాలి. కాబట్టి చిన్న చిన్న ఆలోచనలు పెద్ద ప్రమాదాన్ని మనకు నివారిస్తాయి. కాబట్టి పేషెన్సీగా ఓపికతో కొంచెము ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నారు, అది మన యొక్క డ్రైవింగ్ యొక్క ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. హారన్ కొట్టినా వినపడదు, ఎటువైపు ఇండికేటర్ వేయాలో ఆలోచన ఉండదు. దాంతో సడన్గా లెఫ్ట్గా కానీ రైట్కి కానీ తిరగడం వల్ల పడిపోవడం కానీ యాక్సిడెంట్ జరగడం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ ఆపరేట్ చేయొద్దండి. ఫోన్ మాట్లాడడమే కాదు, ఫోన్ వచ్చింది చూడడం కానీ మెసేజ్లు చూడడం కానీ ఇలాంటివి కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ కిందకే పరిగణించడం జరుగుతుంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ ఆపరేట్ చేయొద్దండి. పక్కకు ఆగి చూసుకునేసి మాట్లాడేసి తర్వాత క్షేమంగా మీరెంత అప్పుడు స్పీడ్గా వెళ్ళినా కూడా ఏకాగ్రత ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. మనం ఎంత స్లోగా పోయినా ఏకాగ్రత లేనప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. చిన్న చిన్న యాక్సిడెంట్లో ఎక్కువ మంది చనిపోవడం కానీ, హెడ్ ఇంజరీ అయ్యి కోమాలకు వెళ్ళడం కానీ, లేదంటే పెరాలసిస్ రావడం కానీ, మాట పడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన యొక్క ముఖ్యమైనటువంటి జాలో పళ్ళు ఊడిపోవడము, తినడానికి కష్టమవడము ఇలాంటివన్నీ కూడా నష్టాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని 2 వీలర్ నడిపే వాళ్ళు డ్రైవింగ్ చేయండి. అదేవిధంగా తాగి చాలామంది వాహనాలు నడుపుతున్నారు. తాగి వాహనాలు దయచేసి నడపద్దండి. దీనికి భారీ జరిమానాలు ఉన్నాయి, కేసులు కూడా బుక్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న చిన్న యొక్క సూచనలు పాటించి క్షేమంగా భద్రంగా గమ్యస్థానాలను చేరుతారని ఆశిస్తూ బయట ఈడన్నీ ఏం లేదు. ఈ పక్క ఇటు పట్టుకు వెళ్తాం. ఆమె వస్తాం.
లేదు సార్ ఇంకా అయిపోతాం. మేడం యాను ఉండాలి ఇన్ఛార్జ్ మేడము స్టేజ్ రమ్మని చెప్తాను. శ్రీ శరవణ భవాయ నమః. శ్రీ ఆది సెంగళరాయ స్వామి కొండపైన వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర వల్లిదేవి స్నాన సమేత సుబ్రహ్మణ్య స్వామికి తదుపరి 28/7/2024 తెల్ల 24 తేదీ 24వ తేదీ ఆదివారము తెల్లవారుజామున 7 గంటలకు భరణి అభిషేకము ధూపదీప నివేదన జరిగినది. తదుపరి 29/7/2024 తేదీ సోమవారం అనగా ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు సెంగళరాయ స్వామి వారికి అభిషేకము మహాభిషేకము ధూపదీప నైవేద్యము అలంకారము జరపబడి ఉన్నది. భక్తుల తదుపరి 6 గంటల నుంచి దేవుడికి భక్తులకి అందరి సర్వదర్శనము కలుగుచున్నారు. కావున భక్తులందరూ కావడీలు కానీ వాళ్ళ ఒక మొక్కుబడి కానీ వాళ్ళ యొక్క ప్రత్యేకమైన కోరికలు కానీ ఈ ఆటికెత్తిక సందర్భంగా సెంగళరాయ స్వామికి చెల్లించి తదుపరి ఈ దేవస్థానం దాదాపు 500-600 సంవత్సరాలుగా ఇటు వెలిసి ఉంది. ఈ దేవస్థానం పేరు సెంగళరాయ కొండ అని అంటారు. ఒక్కొక్కరు వాళ్ళ తరంబుల తెలుసుకున్న కోరికలన్నీ మొక్కుబడిని చేసుకొని దేవుడు కృపాకటాక్షాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. భక్తులకి ఆడగుర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. శ్రీ వల్లి దేవస్థానం సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో ఆడగుర్తిక ఉత్సవాల్లో భాగంగా చంద్రాయల కొండపై స్వాముల వారికి ఆది నెల 12వ తేదీ 28/7/2024
24వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు పరిణయ అభిషేకాలు, అలాగే 7 సోమవారం వేకువజామున అనగా ఈరోజు 3 గంటలకు పైగా ఆడిపుట్టు పుణ్యదినములలో మహా అభిషేకం అలంకారము ధూపదీప నైవేద్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు సోమవారం ఆడిపుట్టిక మహాభిషేకం నిర్వహించడం జరిగింది. 9 సోమవారం రాత్రి అనగా ఈరోజు రాత్రి 9 గంటలకు దేవస్థానం వారిచే పుష్పపల్లికి అత్యంత వైభవంగా నిర్వహించబడింది. రవికుమారా అందరు కామ్గా ఆన్లైన్ యావరేజ్ ఎంతమంది వస్తారు? మనకు 1000 టికెట్లు ఇస్తారు. ఆన్లైన్ యావరేజ్ 1000 టికెట్లు 500 వేసుకోవచ్చు. కార్లు ఇద్దరు వస్తారు. మన బ్యాంకులో టోకెన్స్ పడతారు. ఒకేసారి పర్మనెంట్ కదా సార్, ఇది మోర్ మనం చేసాం తర్వాత కూడా దీన్ని అరౌండ్ ఇది ఏమైనా చూస్తారా పర్మనెంట్? కోపం ఇంపోర్ట్ చేశాను మంచిగా చేశారు కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.